అప్పుడప్పుడు ఆరోగ్యం బాగోపోయినా కూడా ఎంకరేజ్ చేస్తూ వారు ఉత్సాహిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క సెయింట్ ఆన్స్ నవజీవన స్రవంతి సెయింట్ ఆన్స్ సొసైటీ వారు చేస్తున్న ఈ కార్యక్రమంలో బ్రహ్మాండంగా ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేశారంటే చూస్తేనే ఆశ్చర్యం అనిపించింది. ఒక మహిళా సంఘం ఇన్ని కార్యక్రమాలు చేయగలిగిందంటే చాలా గొప్ప విషయం. అటువంటి పని చేస్తున్న సిస్టర్ సజిత గారికి, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సిస్టర్ మిగతా సిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రోగ్రాం పెట్టాము, రావాలి మాట్లాడాలని చెప్పారు. మామూలుగా మహిళా దినోత్సవం కదా వచ్చి మాట్లాడదాం వస్తే స్టేజ్ మీద చూస్తే నేను ఒకటి తప్పించి ఎవరు లేదు. ఇక్కడ కూడా ఈ ఏదైనా చెప్తామంటే ఆయన మైక్ ఆయన తెప్పించి ఆ ఫోటోగ్రాఫర్ తెప్పించి ఎవరు లేదు. ఇంత వందల వేల మంది మహిళల్లో అక్కడ మొగళ్ళు లేని చోట నాకు మాట్లాడే అవకాశం వచ్చిందంటే నిజంగా చాలా ధైర్యమైన విషయం. కాబట్టి ఇంకా మహిళలకి అధికారం రావాలి, మహిళా సాధికారత రావాలి, మహిళలకు సమాన హక్కులు కావాలంటారు. సమాన హక్కులు అంటే ఎవరు లేరు. జడ్జి గారు చాలా మాట్లాడడానికి ఎవరు మాట్లాడే అవకాశం అక్కడ పోయింది. ఏమున్నా నైకిరేణి చూసుకుంటామని చెప్పేసి జడ్జి గారు చెప్పాడు. అయితే ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. ముఖ్యంగా చట్టం గురించి మాట్లాడతారు కాబట్టి అబ్బో మహిళలు అంటే మనం మొగుడు ఏం చేస్తే కనుక మనం మెయింటెనెన్స్ కేసు వేస్తే మన డబ్బులు వచ్చేస్తే, ఆ మొగుడు మనకి దెబ్బడితే డైవర్స్ కేసు వేస్తే డైవర్స్ వచ్చేస్తే, మనం వదిలి వెళ్ళిపోతేనేమో ఆ కాపురాన్ని మనం పిటిషన్ పెడితే కాపురానికి మొగుడు తప్పించేయవచ్చు. అలాగే గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే పోలీసులేమో సూపర్గా చింతకొట్టు లోపల పెట్టేసి రకరకాల సెక్షన్లు పెట్టేసి మొత్తం అత్తగారిని మామగారిని మొగుడిని అందరిని కూడా రాజీనామాలు పెట్టేసి మనం చెప్పినట్టు రిలేట్ చేస్తారు అని అనుకుంటున్నారా? అదేం జరగదు. ఈ చట్టాలన్నీ కాగితాల వరకే. ఎందుకంటే ఈరోజు మా అనుభవం ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఒక న్యాయవాదిగా, నాతో పాటు నిర్మల గారు సజిత గారు కూడా న్యాయవాదులు ఉన్నారు ఇక్కడ. మేమందరూ చూసింది ఏంటంటే అసలు అన్యాయం అనేది ఎవరికి జరుగుతుందంటే ఇప్పటికి కూడా మహిళలకే జరుగుతుంది. కోర్టుకి వెళ్తే న్యాయం జరగట్లా, పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగట్లా, పోలీస్ స్టేషన్కి